రాజుగారి దొంగలు మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 50 minutes తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ కొండ చిన్న సబ్స్క్రైబ్ గైస్. సరే, ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే, మూవీ స్టార్ట్ చేయడమే డబ్బు వల్లే జీవితం నాశనమైంది అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. సరే, ఇదేదో కొంచెం కొత్తగా ఉంది, ఓకే చూద్దాం అనుకున్నా. ఇది పక్కన పెడితే మామ, అసలు మూవీలో స్టోరీ స్టార్ట్ చేసేది ఒక 1 hour తర్వాత. అసలు ఈ స్టార్టింగ్ లో ఒక 1 hour ఏం చేశారా అంటే లిటరల్లీ ఫ్లఫ్ మామ. నాకైతే పిచ్ అంటే పిచ్చి లాగ్ అనిపించింది. అసలుకైతే కొన్ని సీన్స్ వస్తూ ఉంటాయి, అసలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో ఏం అర్థం కాదు. లవ్ అంటారు, డబ్ అంటారు, రాజు అంటారు, ఫ్రెండ్షిప్ అంటారు, అదంటారు ఇదంటారు. లిటరల్లీ మామ నాకైతే పిచ్ అంటే పిచ్చి లాగ్ అనిపించింది. అసలు స్టార్టింగ్ లో కొన్ని అలాజిక్ సీన్స్ ఉంటాయి మామ, అసలు ఏంట్రా బాబు అనిపించింది నాకైతే. ఒక సీన్ ఉంటుంది మామ, ఒక ఆమె ఏంటంటే బిచ్చగాడికి తినడానికి ఏదో ఫ్రీగా ఇస్తుంది. ఆ సీన్ లో ఏంట్రా అంటే బిచ్చగాడు ఇది నాకు ఫ్రీగా వద్దు అనేసి డబ్బులు బదులు పేపర్లు ఇస్తా ఉంటాడు. ఆ పేపర్లు తీసుకొని ఆమెమో ఒక మంచి డైలాగ్ వేస్తా ఉంటది. అసలు నాకు అర్థం కాదు మామ, ఆ పేపర్ల బదులు ఒక 10 రూపాయలు లేక 20 రూపాయలు పెట్టలేరా? ఇది పక్కన పెడితే ఇంకో సీన్ లో ఏంట్రా అంటే ఒక పెద్ద అయిన అతను ముందు ఆగుతా ఉంటారు. అసలు ఆ సీన్ మూవీలో ఎందుకుందో అర్థం కాదు. అసలు వాళ్ళు ఆ టైం అసలు ముందు ఎందుకు తాగుతున్నారో అర్థం కాదు. అక్కడ ఏదో ఒక రొట్ట కామెడీ ట్రై చేస్తా ఉంటారు మామ. లిటరల్లీ నాకైతే పిచ్చ అంటే పిచ్చ వరస్ట్ అనిపించింది ఆ కామెడీ. ఇంకొకటి ఏంట్రా అంటే ఆ సీన్ లో వాళ్ళు ముందు తాగుతా ఉంటారని చెప్పా కదా, ఆ ముందు ఏంటంటే వీళ్ళు రావు తాగుతా ఉంటారు. అసలుకి ఎంత తోపులు కాకపోతే రావు తాగుతారు మామ వీళ్ళు, వాటర్ లేక సోడా పోసుకోకుండా. అసలు ఆ సీన్ చూడగానే అసలు మూవీ ఎటు వెళ్తుందిరా ఏంట్రా అనుకున్నా లిటరల్లీ. ఇంకా మూవీలో విలన్ మామ సేటు అంటారు అతన్ని. అసలు మూవీలో ఎందుకున్నాడో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. కాకపోతే ఏంట్రా అంటే కొన్ని సీన్స్ లో పానకంలో పొడగలా వస్తాడు. వైరా ఎందుకు వస్తున్నావురా, అసలు ఏం చేస్తున్నావురా, అసలు నువ్వేం చేస్తున్నారో నాకు అర్థం కాలే. ఏదో బిజినెస్ అంటాడు, అసలు ఆ బిజినెస్ ఏంటి, అసలు మనీ ఏదో ఎక్స్చేంజ్ అంటారు, ఏమో అసలు ఏం అర్థం కాదు. ఏదో సంచుల్లో మనీ వేసారంట, ఏదో ఎక్స్చేంజ్ చేస్తా ఉంటారంట. అసలు ఆ మనీ ఎక్కడికి వెళ్తానయ్యో, ఎలా ఎక్స్చేంజ్ చేస్తున్నారు, అసలు మనీ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వస్తానయ్యో ఏం అర్థం కాదు. మళ్ళీ దీనికి ఏంట్రా అంటే ఈ మనీ మొత్తం గ్యాదర్ చేయడానికి ఒక పెద్ద గ్యాంగ్ ఉంటది, అంటే ఒక 5 ఉంటారు అనమాట. వీళ్ళు ఏంట్రా అంటే తాప గొడవ పడతా ఉంటారు, మీటింగ్లు పెడతా ఉంటారు. అసలు ఆ మీటింగ్లు ఎందుకు పెడుతున్నారు, అసలు ఎందుకు గొడవ పడుతున్నారో ఏంట్రా అంటే మనీ కోసం అంటారు. అసలు మూవీలో మీనింగ్ లెస్ ఏంట్రా అంటే అసలు మనీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, కాకపోతే వస్తుందంట, ఎక్స్చేంజ్ చేస్తున్నారంట. మూవీ స్టార్టింగ్ లో ఏంట్రా అంటే మన విలన్ కి ఒక ఇంట్రో సీన్ ఉంటుంది మామ. ఆ ఇంట్రో సీన్ మామ వీళ్ళు ఎంత వైలెంట్ గా అంటే అంత వైలెంట్ గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఒక 5 కూర్చుంటారు, 5 కూడా మనీ గురించే మాట్లాడుతూ ఉంటారు, కొంచెం వైలెన్స్ గా మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఏంట్రా అంటే ఆ మీటింగ్ ని పోని కామెడీగా చెత్త చేసి పడేస్తారు. అలాగే మూవీలో ఒక 1/2 hour తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ కూడా వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటది. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది మామ. అమ్మాయి అంటే అమ్మాయి కాదు కానీ ఒక ఆమె ఆమె ఏంటంటే మన హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. మూవీ స్టార్టింగ్ లో ఏంట్రా అంటే బాగా కనిపిస్తా ఉంటది, ఏదో చేస్తా ఉంటది, ఓకే అనుకుంటాం. కాకపోతే ఏంట్రా అంటే మూవీ క్లైమాక్స్ అలా వచ్చి అలా వెళ్తుంది మామ. అసలు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాదు. అసలు మూవీ ఆ క్యారెక్టర్ అలా తీసి పడేశారు అంతే. ఆ క్యారెక్టర్ ఏంట్రా అంటే కొంతమందిని అట్రాక్ట్ చేయడానికి పెట్టినట్టు ఉంటది. అంటే తన క్యారెక్టర్ ఏంటంటే కొంచెం 18+ లో ఉంటది, అందువల్ల అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు తన క్యారెక్టర్ అయితే. మూవీలో నాకేమైనా కాస్తో కొంచెం నచ్చిందా అంటే క్లైమాక్స్ లో ఒకే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది మామ. ఆ ట్విస్ట్ అయితే కొంచెం పర్లేదు, ఓకే అనిపించింది నాకైతే. మూవీ మొత్తం మీద అదే కొంచెం బెటర్. అలాగే మూవీలో ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి మనీ దొంగతనం చేద్దామనేసి ఒక ప్లాన్ వేస్తారు మామ. అసలు ఆ ప్లాన్ ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ గా ఉంది. అసలు నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఆ ప్లాన్ ని వీళ్ళు చూపించే విధానం బాగాలేదు గైస్. అసలు స్టోరీకి సంబంధం లేకుండా ఎలాగ పడితే అలా తీసుకువెళ్తా ఉంటారు, అదైతే నాకు నచ్చలేదు. మూవీలో 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నప్పుడు వాళ్ళైతే ఒక దాని మీద ఉండాలి, కాకపోతే ఉండకుండా మనీ కోసం అనేసి అది ఇది చేస్తా ఉంటారు, అదైతే నాకు నచ్చలేదు, అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఒక సాంగ్ ఉంటుంది మామ. అసలు ఆ సాంగ్ హిందీయా లేక తెలుగు అర్థం కాలేదు. అలా వచ్చింది, డాన్స్ చేశారు, ఏదో చేశారు, వెళ్ళిపోయింది అంతే. నాకైతే అసలు నచ్చలేదు. అలాగే క్లైమాక్స్ లో ఏంటంటే మన హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి దగ్గర ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే కొంచెం పర్లేదు, ఓకే అనిపించింది. అసలు మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంట్రా అంటే విలన్. అసలు విలన్ క్యారెక్టర్ మామ అసలు బాగుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీకి విలన్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా చాలా అంటే చాలా బాగుండి వైలెన్స్ గా ఉండాలి. కాకపోతే ఏంట్రా అంటే ఎలా పడితే అలా రాసుకున్నారు తన క్యారెక్టర్ ని. నాకైతే అసలు నచ్చలేదు. చెప్పే కదా పానకంలో పుడక, అసలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు, డబ్బు కోసం అనేసి ఒక అతని దగ్గర డబ్బు దొంగతనం చేస్తారు. అప్పుడు ఏం జరిగింది, ఎలా దొంగతనం చేశారు ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. అలాగే అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే లైట్ గా డబుల్ మీనింగ్ లో ఉంటాయి, అవైతే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ ఓకే అనిపించాయి గైస్. నాకైతే మరీ అంత ఏం ఉండవు అనమాట, నార్మల్ గానే ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.